హాయ్ హలో ఈరోజు వీడియో వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్. ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్లోకి అయితే మనం మిర్చి, అలాగే ఆనియన్, క్యారెట్ ముక్కలు, కరివేపాకు అయితే పక్కకు పెట్టేసుకున్నాము. అలాగే రైస్ని మంచిగా విడివిడిగా వేసుకొని ఒక 3 ఎగ్స్ అయితే తీసుకోవడం జరిగింది. అలాగే ఎగ్స్లోకి ఇందులో ఉప్పు అయితే యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఎల్లో అనేది మంచిగా ఇందులో కలిసేటైతే మిక్స్ చేసుకోవాలి. ఇలా మంచిగా మిక్స్ చేసుకొని పక్కకైతే పెట్టేసుకోవాలి. ఇలా కడాయి అనేది హీట్ అయిన తర్వాత ఇందులో ఒక 2 పావుల ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఎగ్స్ని అయితే యాడ్ చేసుకోవాలి. మనం ఒక్కొక్క ఎగ్ను యాడ్ చేసుకుంటే మాత్రం మనకు ఎగ్ అయితే ఇలా పొంగదు. కాబట్టి మనం ఎన్ని వేసుకుంటున్నామో అన్నీ ఒక బౌల్లో అయితే కలిపి ఇలా వేసుకోవాలి. సో ఎగ్స్ అనేది వేయగానే అయితే కలుపుకోకూడదండి. ఇలా నార్మల్గా ఒక 2 మినిట్స్ వరకు అయితే బాయిల్ అయిన తర్వాత అప్పుడైతే కలుపుకోవాలి. ఇలా అయితే కలుపుకునేటప్పుడు అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే అవుతాయి. ఇలా ఎగ్స్ అయితే మంచిగా ఫ్రై అయిన తర్వాత తీసి ఒక బౌల్లో యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఇంకా కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకొని ఆయిల్ వేడిన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, వెల్లుల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో అయితే మంచిగా వేగిన తర్వాత క్యారెట్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. అలాగే సోయాబీన్ ముక్కలు కూడా ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. క్యారెట్ ముక్కలు వేగిన తర్వాత ఇందులో కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా మంచిగా వేగిన తర్వాత ఇందులోకి రైస్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఈ విడివిడిగా చేసి పెట్టుకున్న రైస్ని, అలాగే ఈ ఎగ్స్ను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. తర్వాత మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఇందులోకి సరిపడా అంత కారాన్ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఉప్పును కూడా ఒక 1/2 స్పూన్ వరకు మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ధనియాల పౌడర్ని అయితే కలుపుకొని మంచిగా మిక్స్ అయితే చేసుకుంటూ మనం హై ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలండి. చివర్లో మనకి ఫ్రైడ్ రైస్ ఇలా హై ఫ్లేమ్లో పెట్టుకుంటేనే మనకు చివరి మూమెంట్లో అయితే చాలా బాగా వస్తుంది. చివరిగా వెనిగర్, సోయా సాస్ వేసుకొని ఒక 2 మినిట్స్ అయితే ఉంచుకుంటే సరిపోతుంది. మనకి ఇలా వేడిగా అయితే మనకు ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మనం చివరగా ఇలా లెమన్ అలాగే కొత్తిమీర యాడ్ చేసుకొని దింపుకుంటే సరిపోతుంది.